ఆయుష్మాన్ భారత్తో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని కూడా సమన్వయం చేస్తామని, వ్యక్తుల హెల్త్ హిస్టరీని డిజిటలైజ్ చేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కుప్పంలో అమలు చేస్తున్న డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రపంచానికే నమూనాగా మారుతుందన్నారు. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా వైద్య రంగంలో అత్యుత్తమ సాంకేతికతను కూడా సమన్వయం చేస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక పరిజ్ఞానాన్ని కూడా దీనికి అనుసంధానిస్తామని తెలిపారు. డిజీ నెర్వ్ సెంటర్తో ఏఎన్ఎంలో అంగన్వాడీలతోనూ అనుసంధానం చేయాలని సీఎం అన్నారు. రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ కుప్పంలో ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఆవిష్కరించారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను డిజిటల్ నెర్వ్ సెంటర్తో అనుసంధానించారు. అనంతరం పీహెచ్సీలకు చెందిన హెల్త్ ఆఫీసర్లతో వర్చువల్గా చంద్రబాబు సంభాషించారు. వైద్య సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైద్య ఖర్చులు తగ్గించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. బడ్జెట్లో వైద్య ఆరోగ్యానికి 19,000 కోట్ల వ్యయం అవుతోందని, టెక్నాలజీ వినియోగం ద్వారా దీనిని గణనీయంగా తగ్గించుకోవచ్చని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2వ దశలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానిస్తామన్నారు. ఆ తదుపరి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామన్నారు. డేటా లేక్ ద్వారా, డేటా కలెక్షన్ ద్వారా వ్యక్తులకు అందించాల్సిన చికిత్సకు అవసరమైన ఔషధాలను కూడా అందించవచ్చని, ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్ లాంటి అంశాలను పరిశీలించాలన్నారు. కాస్ట్ ఎఫెక్టివ్ వేరియబుల్ ద్వారా గర్భిణీల ఆరోగ్యాన్ని కూడా నిరంతరం తనిఖీ చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా ప్రతి 3 నెలలకు రక్త పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. Problems. That is one. Third one is what I want to do. This also you have to keep in mind. Clinical blood test once in 3 months. If you do that, what is the cost? Basing on that, treatment. Any imbalances, you have to balance it. Suppose micronutrients imbalance, iron deficient, some other deficient. How to make that deficit, how to fill in. If you do that, then health will be perfect. Sometimes tablets form, sometimes nutrition form. You have to do continuously, then hospital expenditure will reduce. Preventive health, one is yoga every day, half an hour, 1 hour, one is food, one is test. Once in a year, I don't know it is possible, every person will have a checkup. Minimum parameters, top 10 parameters, you will go for checkup. Routine, you will give a schedule. This hospital, what are all the treatment, how many people we can do it, we can give a schedule. Once in a year they will come, they will check up. Then we will take futuristic. మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను సీఎం ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. మామిడి పంటలో ఎరువులు, పురుగు మందులు వాడకుండా అత్యుత్తమ విధానాలను అనుసరించాలని రైతులకు సూచించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని, ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి ఇంకా రావాల్సి ఉందని ఈ సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. మరోవైపు ఆర్డర్లు లేవని, నిల్వ చేసుకోవడానికి స్థలం లేదని, పల్ప్ పరిశ్రమలో మామిడిని కొనుగోలు చేయటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల అన్లోడింగ్ కోసమే 3-4 రోజుల సమయం పడుతోందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణం ఉత్పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు.
మరోవైపు పాకిస్తాన్, ఆఫ్రికన్ దేశాల్లో దిగుమతి సుంకాలు లేవని, యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని మ్యాంగో పల్ప్ పరిశ్రమలు, ఎగుమతిదారులు సీఎంకు తెలియజేశారు. సుంకాలు తగ్గించేలా ఆయా దేశాలను ఒప్పించేందుకు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అలాగే మ్యాంగో పల్ప్పై విధిస్తున్న జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించేలా మాట్లాడాలని సీఎంకు విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జీఎస్టీ తగ్గింపుపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, మరోమారు దీనిపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎకరాకు 6 నుంచి 12 టన్నుల మేర మామిడి ఉత్పత్తి వచ్చిందని, రైతులకు మంచి ధర రావాలని, అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమకు వైయబిలిటీ రావాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు 3 రోజుల పాటు మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారంగా గుడ్డును అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు, ఇక్కడ డిమాండ్ సప్లై. సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 వేసి నేను 14,000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం. ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు, ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్ని. ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్లు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్లు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు. బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని కూడా పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది ఏంటంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు, అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది. దాని ప్రకారం ముందుకెళ్తాను. ఏది వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్గా అవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసినా అడ్డుకొని తీరుతామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టమని రవికృష్ణ హెచ్చరించారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గంజాయిని ఈగల్ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయిస్తున్నామని, ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసినా అడ్డుకొని తీరతామని ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి వారి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. గంజాయి, నిషేధిత డ్రగ్స్ సప్లై చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 21,000 గంజాయిని 6 నెలల్లో పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే, ఈగల్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టిందని ఆకే రవికృష్ణ వెల్లడించారు. ఈ కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపుల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలించబడింది. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి మనకు వస్తున్న గంజాయి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. అదేవిధంగా ఈగల్ బృందాలు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా ఈ దాడులు చేస్తున్నాయి.
భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయబోతున్నాం. ప్రతి వారం కూడా ఈ ట్రైన్స్ మీద సిస్టమేటిక్గా మేము ఈ తనిఖీలు చేయబోతున్నాం. సమాచారం బేస్ చేసుకుని అదేవిధంగా జనరల్ సమాచారాన్ని కూడా మేము తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లోని కొన్ని చాక్లెట్స్ కూడా మేము పట్టుకోవడం జరిగింది. దాని మీద జీఆర్పీ పోలీసులు విచారణ చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, దాంట్లో బాంగ్ ఎంత కంటెంట్ ఉంది అవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేయబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా స్మగ్లర్స్ మీద వాళ్ళ ఆస్తుల మీద కూడా మేము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. సుమారుగా 5 కేసుల్లో ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాలో సుమారుగా 5 కేసుల్లోని వాళ్ళని ఒక స్మగ్లర్స్ని 7 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే స్త్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఈ ఉదయం 25వ డివిజన్ కోర్మయ్య వంతెన, 33వ డివిజన్ జిఎస్ రావు వీధి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ పరిపాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతోందని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఐటీడీపీ యాప్ ద్వారా నమోదు చేసి వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ 4,000కు పెంచినట్లు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అందజేశామని చెప్పారు. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే స్త్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం పెట్టాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి డేట్ కూడా అనౌన్స్ చేశాం. అలాగే నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారితనంగా ప్రజల్లో తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం. పింఛన్లు ఎక్కడైనా ఆగిపోయినా, అలాగే రేషన్ కార్డుల వల్ల ఏమైనా సమస్య వచ్చినా, రోడ్లు కానీ అన్నీ కానీ దాని ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు, మేము కలిపి ఎమ్మెల్యే, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తిరుగుతా ఉన్నాం. ఇవాళ 25వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గోపీనాథ్, అలాగే ఇక్కడ మా కార్పొరేటర్ అభ్యర్థిగా పోసిన పావని, ప్రధాన కార్యదర్శి సాయి, అలాగే దుర్గారావు, తూములపెంట శ్రీనివాసరావు, మా రాష్ట్ర అబ్జర్వర్ నాగరాజు, అందరూ కూడా సీతామహాలక్ష్మి గారు, మా అక్క, అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. ప్రతి సమస్యకి పరిష్కారం లభించే విధంగా ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. 2,80,000 మందిని ప్రజల్ని కలుస్తాం. 2,67,000 బూతుల్లో జరుగుద్ది. 21 డివిజన్లో కూడా ప్రతి గడపకి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, గతం కంటే మెరుగ్గా పథకాలు అందుతున్నాయని చెబుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి చెప్పుకునేందుకు అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు హక్కు ఉందని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ రఘు గార్డెన్ ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఎమ్మెల్యేకి కేటాయించిన 287వ బూత్ కేఎస్ఎస్ సభ్యులుగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వారి నుండి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లేందుకు ఎవరికైనా హక్కు ఉందని చెప్పారు. ఈ ఏడాది కాలంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వెళ్లి వివరిస్తున్నామని, సంక్షేమ పథకాలు అందింది లేనిది అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఒక పిల్లవాడికే అమ్మకు వందనం వచ్చిందని, కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వచ్చిందని,
వారంతా సంతోషంగా చెప్తున్నారని చెప్పారు. పాలన పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నది లేనిది గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు తెలుసన్నారు. అతని వల్లే మాకు పనులు పోయినాయి. 5 సంవత్సరాలు ఇప్పుడే కొంచెం మెరుగు అవుతున్నాయి. 2014 పనుల్లో మాకు చేయలేనంత పనులు వచ్చాయి మాకు చెబుతున్నారు. సో దాన్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. ప్రజలు ఇవాళ గొప్పవాళ్ళు. వాళ్ళకి ఏది కరెక్టో ఏది కాదో తెలుసుకునే శక్తి వాళ్ళ ప్రజలకు ఉంది. తద్వారా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. నేను అబద్ధాలు చెప్పచ్చు. కారు కింద నలిగిపోయిన వీడియోలు కనపడితేనే మా కారు కింద నలిగిపోలేదన్నారు. ఆ కారు కనపడుతుంది, ఆ కారు మీద మనిషి కనపడుతున్నాడు, కారు కింద నలిగిపోతున్న మనిషి కనపడుతున్నాడు. అట్లాంటి వాటిని కూడా సాక్ష్యాలని తారుమారు చేద్దామనే తత్వం కలిగిన వ్యక్తులు కానీ ఆయన చెల్లెలే చెబుతుంది కదా, అతను కరెక్ట్ కాదు అని చెబుతుంది కదా. సరే చెల్లెలు వాళ్ళ కుటుంబ తగాదాలనే చెప్తున్నారు. కానీ ఉన్న నిజాలు, దాంట్లో నిజాలు ఏంటనేది ఆయన చెప్పేది నిజమా చెల్లి చెప్పేది నిజమా అని తెలుసుకోలేనంత బలహీనంగా ప్రజలు. దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు మీడియేషన్ మరియు కన్సలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఈ నెల 1వ తేదీ నుండి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ కాంపైన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బిఎస్వి హిమబిందు విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5వ తేదీన నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రాష్ట్ర సచివాలయం దగ్గరలో ఉన్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బిఎస్వి హిమబిందు పాత్రికేయులతో మాట్లాడారు. మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంపెయిన్ మరియు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే ఇరుపక్షాలు విజయం సాధించినట్లే అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెలలో పరిష్కరించదగ్గ కేసులను గుర్తించి మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మధ్యవర్తిత్వంలో శిక్షణ పొందిన దాదాపు 893 మంది విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు మరియు న్యాయవాదులకు ఆయా కేసులను అప్పగించి వారి మధ్యవర్తిత్వంలో పరిష్కారమైన కేసులకు కోర్టులో రాజీ మార్గంలో తీర్పివ్వటం జరుగుతుందన్నారు. సాధారణంగా ఏ కోర్టులో అయినా తీర్పు చెబితే ఎవరో ఒకరు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంటుందని, దానిపైన అప్పీళ్లకు కూడా వెళ్లే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా కానీ లేదా లోక్ అదాలత్ ద్వారా కానీ పరిష్కరించుకున్నట్లయితే కక్షిదారులు ఇరువురు విజయం సాధిస్తారన్నారు. ఈ నెల 5వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్లను రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లోనూ, హైకోర్టుల్లోనూ మరియు విశాఖపట్నంలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్లోనూ ఈ అదాలత్లను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎగ్జిక్యూట్ చేయగలిగే ఒక సొల్యూషన్ని మనం ఎప్పుడూ కూడా పొందగలుగుతాం అన్నమాట. సో ఈరోజు మీకు బ్రీఫ్గా చెప్పాలంటే లోక్ అదాలత్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇరు పక్షాలని మనం కూర్చోబెట్టి వీల్ హెల్ప్ దెమ్ దట్ దే విల్ సెటిల్ ద మ్యాటర్ అమికబుల్లీ. అలాగే మీడియేషన్కి వచ్చేసరికి ఏమైతే ఒక ఇద్దరు పార్టీలు ఉంటారు. సో వాళ్ళిద్దరికి వీల్ అసిస్ట్ దెమ్ దట్ వాట్ ఈస్ ద రియల్ డిస్ప్యూట్ బిట్వీన్ దెమ్, వాళ్ళ మధ్యలో అసలు సమస్య ఏంటి, హౌ కెన్ దే రీచ్ టు ది అమికబుల్ సెటిల్మెంట్. దీనికి ఏం చేస్తామంటే ఒక థర్డ్ న్యూట్రల్ పార్టీ, దాన్ని మనం మీడియేటర్ అంటామన్నమాట. ఒక మీడియేటర్ ద్వారా మనం వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని ఎలాంటి సొల్యూషన్ కావాలా అన్నదానికి మనం సహాయపడతాం. ఈ రెండు కూడా ద బెస్ట్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ వీఆర్ ట్రైనింగ్ అండ్ అడాప్టింగ్ యాజ్ ఆన్ టుడే. ఈరోజు మనం అడాప్ట్ చేసుకుంటున్న పద్ధతుల్లో దీస్ ఆర్ మోర్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్ లిటిగేషన్. విజయవాడ గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ను గుణదల పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం, ఇటీవల గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 5 చోరీ కేసుల్లో దర్యాప్తు చేయగా అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుడిని గుర్తించామని ఏసీపీ దామోదర్ తెలిపారు. అతని వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయలు విలువైన చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
తాళం వేసిన గృహాలే టార్గెట్గా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ను గుణదల సమీపంలో గృహంలో చోరీ చేసిన సమయంలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా గుణదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విజయవాడ నగర పరిధిలో ఇతర జిల్లాల్లో నమోదైన 11 చోరీ కేసులను ఛేదించారు. ఈ మేరకు విజయవాడ సెంట్రల్ ఎస్ఐపీ దామోదర్ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వామే కాలనీ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ గత కొన్ని ఏళ్లుగా తాళం వేసిన గృహాల్లో చోరీలకు పాల్పడుతూ నేరవృత్తి కలిగి ఉన్నాడని, కొన్నిసార్లు ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవటం, ఇటీవల గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 5 చోరీ కేసుల్లో దర్యాప్తు చేయగా అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుడిని గుర్తించామని, ఇతని వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. సింగరాయకొండ కానివ్వండి, నాయుడుపేట కానివ్వండి, అదే రాజులు కానివ్వండి, నర్సాపురం కానివ్వండి, ఇతనితో పాటు అతను జైలుకి వెళ్ళినప్పుడు ఇతనితో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ తో కలిసి నేరం చేయడం జరిగింది. ఆ ఫ్రెండ్ ని వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఆ కన్సర్న్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఆ కేసులలో. అతను కూడా ఈ పలానా ముద్దాయితో దొంగతనం చేశారని చెప్పి అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చెప్పాడు. ఇప్పుడు మనం అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ కేసులో నేను నేరం చేశానని చెప్పాడు. ఈ నేరాలు వాళ్ళకి వెరిఫై చేస్తే అక్కడ నేరాలు జరిగిందని చెప్పారు. ఆ నేరాలు కూడా కన్ఫెషన్ చేసి ఆ నేరాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వాళ్ళకి కన్సర్న్ పోలీసు వారికి రేడియో మెసేజ్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తే అతని తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ పెట్టుకొని తీసుకెళ్తారు. మన కేసులో మాత్రం 13 కేసులో కూడా పీటీ వారెంట్ మీద పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన గుణదల కేసులో మాత్రం రిమాండ్ చేస్తాం. అయితే ఒక కేసు మనకి గుణదలలో రామ్మోహన్ ఆయన పేరు, అతను తమిళనాడు, అతను ఎప్పుడో వచ్చి ఇక్కడ మధ్యకట్ట ఒక ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లో ఉంటూ పాపం డబ్బు సంపాదించుకొని జాగ్రత్త బీరోలో పెట్టుకొని అన్ని డబ్బు దాచుకున్నాడు. క్యాష్ని ఈడని ఇంకొక అతను ఇద్దరు కలిసి చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 8, 9, 10 తేదీలలో అంగరంగ వైభవంగా శాకంబరి దేవి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సీననాయక్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని భక్తులు శాకంబరి దేవి ఉత్సవాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రకృతిలో పండించిన వివిధ రకాల కూరగాయలతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అలంకరించడంతో పాటు భక్తులకు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆషాఢ మాసం సందర్భంగా సారె సమర్పణకు వచ్చే భక్తుల రద్దీ కూడా పెరుగుతోందని, ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మనకు పోయిన నెల 26 నుంచి ఆషాఢం పవిత్ర సారె సమర్పణ కార్యక్రమం కొనసాగుతుంది. రేపటితో మనకు వారాహి నవరాత్రులు కూడా కంప్లీట్ అయిపోతుంది. కంటిన్యూషన్లో 8, 9, 10 శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే, అమ్మవారు అంటేనే ప్రకృతి రీత్యా మనకు వచ్చిన ఈ రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు ప్రత్యేక అలంకరణ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ 8, 9, 10 శాకాంబరి ఉత్సవాల్లో ఈ తేదీల కోసం ఎంతో దూరంలో ఉన్న భక్తులు కూడా తేదీలు ఖరారైతే రిజర్వేషన్ చేయించుకోవడం, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. సో మనం ముందుగానే దాదాపు 10 రోజుల ముందే ఈ యొక్క శాకాంబరి ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించడం జరిగింది. 8, 9, 10 తారీఖులో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏది ఏమైనా రోజు మనకు ఎవరైతే ఈ పవిత్ర సారె సమర్పణకు వచ్చే భక్తులు కూడా రద్దీ కూడా ఎక్కువ ఉండడం కూడా జరుగుతూ ఉంది. అన్నింటినీ కూడా మనం పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారంగా ప్లానింగ్ వేసుకొని చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా మనకు జాగ్రత్తగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాల్లో మొత్తం దేవస్థాన సిబ్బంది కూడా అందరూ నిమగ్నమై ఉన్నారు. ఆషాఢ మాస ఉత్సవాలు పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. సామాన్య భక్తులు, ఆలయాలకు సంబంధించిన భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం అమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. నేడు మీడియా కుటుంబ సభ్యులు అమ్మవారికి సారె సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వర్ణాభరణాలతో పసిడి కాంతులు వెదజల్లే కనకదుర్గమ్మను తమ సొంత ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సారెను తీసుకొని సన్నిధికి తరలివస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ఆషాఢ సారె సమర్పణకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంలో అమ్మవారికి సారె చూపించి అనంతరం 6వ అంతస్తులో సమర్పిస్తున్నారు. పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పిండి వంటకాలతో భక్తులు అమ్మవారికి సారె పెడుతున్నారు. వేద మంత్రాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉదయం మీడియా కుటుంబ సభ్యులు అమ్మవారికి సారె సమర్పించారు. తొలుత 6వ అంతస్తులో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మహిళలు ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పించారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి ఆనవాయితీగా ఆషాఢ సారె సమర్పిస్తున్నామని భక్తులు తెలిపారు.
ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆషాఢ మాసం సార్ అనేది అమ్మవారికి ఎప్పటి నుంచో ఇది ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఒక్క చోట ఇలాగే చేస్తారు. ఇది అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించుకున్నట్టుగా పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి ఆవిడ్ని ఒక ఇంటి ఆడపడుచుగా తీసుకొచ్చి మన ఇంట్లో ప్రవేశపెట్టినట్టుగా మన ప్రతి ఆషాఢ మాసం ఈ నెలలో ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి సారి సమర్పిస్తారు. అందరూ ఎంతో ఆనందంగా ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది అని అనుకుంటారు. ఈ సంవత్సరం ఇలాగే తీసుకొస్తామండి అమ్మవారికి సారే. అలాగే ఈ సంవత్సరం కూడా మా అపార్ట్మెంట్ అంతా కలిసి అమ్మవారిని మా ఇంటికి ఆహ్వానిస్తున్నట్టుగా తీసుకొని వచ్చాము. ఒకసారి మన ఆడపిల్ల మన ఇంటికి వస్తే పసుపు కుంకుమ ఎలా పెడతామో అమ్మవారికి కూడా ఆషాఢ మాసం అలా పసుపు కుంకుమ పెడతాం ఆనవాయితీ. ఇక్కడ సంవత్సరం ఆషాఢం ప్రతి ఒక్కళ్ళు ఇలాగ ప్రతి కుటుంబం తరపున బజార్ తరపున ఫ్యామిలీ తరపున అందరూ అమ్మకి ఇలా తీసుకొస్తారండి. అంటే ఆ అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి మన అందరికీ కన్న తల్లితో సమానం. ఆడపడుచుగా కూడా ఆవిడనే కొలుస్తాము. అందుకని అందరం ఆవిడకి సారీ చీర అన్నీ సమర్పించుకుంటారు. మేము ప్రతి సంవత్సరం మేము ఇలాగే సమర్పించుకుంటాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఈరోజు ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయన నివాసం ముందు యోగా టీచర్లు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యోగాసనాలతో తమ నిరసనలు తెలియజేశారు. గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదని యోగా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద యోగా టీచర్ల నిరసనలకు పోలీసులు అనుమతించలేదు. వాళ్లను బలవంతంగా అక్కడ నుంచి తరలించారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు వారిని హెచ్చరించారు. తమ సమస్య ఏంటో కూడా వినకుండా పోలీసులు తమను పంపించేస్తున్నారని టీచర్లు వాపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 1056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మంత్రి లోకేష్కు గతంలో విన్నవించిన ఫలితం లేకపోయిందని, అందుకే ఇలా యోగాసనాల నిరసనలతో అయినా వాళ్ళ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశామని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్స్గా వర్క్ చేస్తున్నాము. కాకపోతే మేము ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చాము. మాకు జీతభత్యాలు లేకపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కంటిన్యూ చేస్తున్నాము. దయచేసి ఇప్పుడు ఏదైతే మీరు యోగా టీచర్స్గా రిక్రూట్మెంట్ చేయాలనుకుంటున్నారో అందులో మాకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలని, మిక్కిలి ఆ యొక్క పోస్టులనే మాకు ఇప్పించవలసిందిగా వినయపూర్వకంగా అభ్యర్థన చేయడం జరుగుతుంది. రీసెంట్గా యోగాంధ్ర ప్రోగ్రామ్ అనేది చాలా కోట్లు విలువ చేసి స్టార్ట్ చేశారు. ముఖ్యంగా సచివాలయంలో చాలా మందికి మేము మాస్టర్ ట్రైనింగ్గా వెళ్ళి వాళ్ళకి నేర్పించడం అనేది జరిగింది. చాలా హైలైట్గా చేశారు. సో అంటే మెయిన్ ఏంటంటే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ప్రతి స్కూల్కి గవర్నమెంట్ టీచర్ యోగా టీచర్ అనేది ఉండాలనేది చాలా మంచి అభిప్రాయం. సో అది మాకు అంటే రిక్రూట్మెంట్ కాకుండా మేము ఆల్రెడీ మాకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది మాకు ఇస్తే బాగుంటుందని మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. అది మాకు ఇస్తే ఇంకా ఆనందంగా ఉంటామని మేము పిల్లల యొక్క మానసిక ఒత్తిడిని నెక్స్ట్ వాళ్ళ శారీరకంగా మానసికంగా వాళ్ళు దృఢపడాలని ఉద్దేశంతో స్కూల్లోని యోగా టీచర్లు నియమిద్దామని ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. ఆ పోస్టుల్లోని మమ్మల్ని నియమించమని కోరడం కోసం ఆయన్ని అభ్యర్థించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీని ప్రజలు మర్చిపోయేలా నేటి పాలకులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హరిజన సేవా సంఘ అధ్యక్షులు చెన్నిపాటి వజీర్ విమర్శించారు. మహాత్మా గాంధీ ఆయన అనుయాయులు ఎంతో మంది ప్రజల కోసం అన్ని వదిలేసి స్వతంత్రం కోసం పోరాడారన్నారు. పాలకుల దోపిడీని ఎక్కడ వ్యతిరేకిస్తామో అనే కారణంతో స్వతంత్ర సమరయోధులను మర్చిపోయేలా చేస్తున్నారని అన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రంలో ఆధునీకరించి బాపు దర్శన్ పేరిట
మహాత్మా గాంధీ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను ఆంధ్రప్రదేశ్ హరిజన సేవా సంఘ అధ్యక్షులు చెన్నిపాటి వజీర్, డాక్టర్ జి సమరం, రశ్మి ప్రారంభించారు. బాపు దర్శనంలో ఏర్పాటు చేసిన ఫోటోలను తిలకించారు. ఈ సందర్భంగా చెన్నిపాటి వజీర్ మాట్లాడుతూ సమాజంలో ఒకరినొకరు న్యూన్యతాభావంతో చూస్తున్నారని, అది పోవాలంటే విద్య చాలా అవసరమన్నారు. విద్య ద్వారా సమాజంలో ఉన్నత స్థితికి వస్తారు, వారికి ఒక గౌరవం లభిస్తుందన్నారు. పాలకులు చేస్తున్న దోపిడీని వేలెత్తి చూపనేయకుండా జాతిపిత మహాత్మా గాంధీ ఆయన అనుయాయులను మర్చిపోయేలా చేస్తున్నారని చెప్పారు. గాంధీ గారిని నేటి పాలకులు అందరూ మర్చిపోయేట్టు చేస్తున్నారు. గాంధీ గారు కానీ, గాంధీ గారి అనుయాయులు కానీ, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఇట్లా ఎంతోమంది గాంధీ గారి అనుయాయులు వాళ్ళ ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నటువంటి స్థితి నుంచి వాళ్ళు ప్రజల కోసం అన్నీ వదిలేసి మనకి స్వాతంత్రం రావడానికి పనిచేశారు. అటువంటి వాళ్ళందరినీ ఈ రోజున నేటి పాలకులు మర్చిపోయేట్టు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ దోపిడీని మనం ఎక్కడ వ్యతిరేకిస్తామో అని. గాంధీ గురించి కానీ, ఈ మహానుభావుల గురించి కానీ, గోరా గారి గురించి కానీ మనం తెలుసుకుంటే ఈ సమాజంలో నేడు జరుగుతున్నటువంటి దోపిడీ, అస్పృశ్యత, అన్నింటినీ మనం అనంతరం డాక్టర్ జె సమరం మాట్లాడుతూ భారతదేశం ఈరోజు ఇంత చక్కగా అభివృద్ధి చెందిందంటే, విలువలతో కూడిన సమాజం అభివృద్ధి చెందుతోందంటే దానికి కారణం మహాత్మా గాంధీ బోధనలని తెలిపారు. సమాజ స్థాపన కోసం కలలు కన్నారని, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని కాంక్షించారన్నారు. ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వాములని భావించాలని, ప్రతి వ్యక్తికి గౌరవం, గుర్తింపు దక్కాలని కోరుకున్నారని చెప్పారు. పాలకులు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను మర్చిపోవటం పనికిరాదన్నారు. భావి భారత నిర్మాతలను చక్కగా తయారు చేయాలన్నారు. మనిషికి కావాల్సిన గుణాలు, చేయాల్సిన పనులు అన్నీ స్పష్టంగా మహాత్మా గాంధీ వివరించారన్నారు. నిర్మాణాత్మక 18 కార్యక్రమాలను గాంధీ ఇచ్చారన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు మహాత్మా గాంధీకి ఎంతో గుర్తింపునిచ్చాయని చెప్పారు. ఆయన సత్యాగ్రహం, అహింస, సత్యాగ్రహం 2 ఆయుధాలు పెట్టుకున్నాడు. గాంధీ గారి మీరు ఆయుధాలు, ఒకటి అహింస, 2 సత్యం. గాంధీ గారి ఆయుధాలు అంటే అహింస, సత్యం. నేను మనిషిని, నువ్వు మనిషివే, నేను అవసరం అహింస, నేను సత్యం, నేను నా హక్కుని సాధించుకుంటాను అహింసాయుతంగా. ఆయన భారతదేశంలో తగ్గిన వాళ్ళు నేదాశ్వరు, భగత్ సింగ్ కావచ్చు, ఇంకా 10 మంది అహింసా మార్గం అయితే అల్లు సీతారామరాజు కావచ్చు, వాళ్ళందరూ కూడా హింసా మార్గం స్వాతంత్ర్యం కోసం చేశారు. వాళ్ళు స్వాతంత్ర్యం కోసం కాబట్టి ప్రాణాలు అర్పించారు. అయినా గాంధీ గారు జనాలందరినీ, కోట్లాది జనాన్ని ఆయన వెనక తీసుకొచ్చారు. ఏ దాంతో అహింస, సత్యం అనేటువంటి ఆయుధాలు. అగార్ వృక్షాల సాగుతో అధిక లాభాలను పొందవచ్చని త్రిపుర ఎన్టీఎఫ్పీ డైరెక్టర్ ప్రసాద్ రావు చెప్పారు. రైతులకు అవగాహన లేకపోవడం వల్ల లాభదాయకమైన పంటల సాగు వైపు దృష్టి పెట్టలేకపోతున్నారని తెలిపారు. అగార్లో ఉన్న ఔషధ గుణాలు, సుగంధ లక్షణాలు కారణంగా ఇది అగర్బత్తులు, సుగంధ ద్రవ్యాల తయారీలో విస్తృతంగా వాడతారని, యూరోపియన్ దేశాల్లో భారీగా డిమాండ్ ఉందని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో మందిర డెవలపర్స్ ఆధ్వర్యంలో అగార్ వుడ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అగార్ వుడ్ పంటపై అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి త్రిపుర ఎన్టీఎఫ్పీ డైరెక్టర్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విభిన్న రకాల పంటలు సాగు చేస్తున్నప్పటికీ రైతులకు అవగాహన లేకపోవటం వల్ల లాభదాయకమైన పంటల సాగు వైపు దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగార్ వుడ్ పంట అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలకు అనుకూలమైందని, ముఖ్యంగా త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాలో విస్తృతంగా సాగు చేస్తారని తెలిపారు. అగార్ వృక్షాల వల్లనే అగర్తలా అనే పేరు ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు, సుగంధ లక్షణాల కారణంగా ఇది అగరబత్తుల తయారీలో విస్తృతంగా వాడతారని, యూరోపియన్ దేశాల్లో భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ పంటకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలిపారు.
రైతులు ఈ సాగు వైపు దృష్టి పెడితే ఇది లాభసాటి పంటగా మారే అవకాశం ఉందని, అందుకే ఈ ప్రాంత రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మందిర డెవలపర్స్ చైర్మన్ జిఏ శేషగిరి మాట్లాడుతూ, మిగతా కలపజాతి మొక్కలతో పోలిస్తే అగారు వృక్షం తక్కువ సమయంలోనే కోట్లలో రాబడిని కలిగించే మొక్కగా నిలుస్తుందని అన్నారు. ఇది పూర్తిగా ఔషధ గుణాలు కలిగిన మొక్కని, దీని సాగుతో రైతులు అత్యధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఒక ఆచారం అనేది మనకి మొదలైంది. సో మనం దీని ఇంట్రొడక్షన్ చెప్పుకోవాలంటే ఇది మన ఇండియాలో పుట్టిన ప్లాంటే. అక్కడ నార్త్ ఈస్ట్ ఎక్కడైతే మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ పుట్టిన ప్లాంట్. దీన్ని అనాదిగా మనము దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ మధ్యలో ఏమైందంటే ఈ క్రాప్ ఉన్న డిమాండ్ వల్ల అన్సస్టైనబుల్ కల్టివేషన్ అది చేయకపోవడం వలన, లేదంటే హార్వెస్టింగ్ని కరెక్ట్గా చేయకపోవడం వలన, లేదంటే స్మగుల్ చేసి ఇల్లీగల్గా చేయడం వలన ఈ మెటీరియల్కి స్కేర్సిటీ వచ్చేసి సామాన్య మానవుడికి అందుబాటులో లేని కారణంగా ఈ ప్రోడక్ట్స్ అన్నింటి కూడా ఉపయోగంలో లేకుండా పోయింది. ఈ ప్రోడక్ట్ అంతా కూడా పండేది మన ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో, తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్లైమేట్ ఏదైతే దేశాల్లో ఉన్నాయో మలేషియా, ఇండోనేషియా అలాంటి దేశాల్లో మాత్రమే ఈ పంట పండుతుంది. ఆసక్తి ఉన్న రైతులు కానీ ఇన్వెస్టర్లు కానీ మందిరా డెవలపర్స్ని కాంటాక్ట్ అవ్వండి, సంప్రదించండి. మీకు ఎటువంటి సలహాలు సూచనలు మేము ఇస్తాము. అండ్ మేము కూడా అనేక ప్రాంతాలు తమిళనాడులో అగారువుడ్ చేస్తున్నారు, కేరళలో చేస్తున్నారు, అనేక దేశాల్లో చేస్తున్నారు. సో అనేక రీసెర్చ్ తర్వాతనే మేము ఇక్కడికి వచ్చాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో మేము కూడా అందరం కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా సార్ ఇంకొక 5 yearsలో అక్కడి నుంచి రిటైర్ అయ్యి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత సార్ మాకు ఇచ్చిన హామీ ఏంటి అంటే, ఇటువంటి అగారువుడ్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తే మీకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ ఎలా చేసుకోవచ్చు, అగారువుడ్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని, లేకపోతే వీటిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్గా ఎలా అమ్ముకోవచ్చు, ఆ సలహాలు సూచనలు ఇక్కడ ఒక బోర్డుగా ఏర్పడి ఏం చేసుకోవడానికి ఆ సలహాలన్నీ కూడా సార్. టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ కోరారు. మెకానిక్లకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి టూ వీలర్ మెకానిక్ కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు చనిపోయిన అసోసియేషన్కు సంబంధించిన సభ్యుని కుటుంబానికి అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం అందజేశారు. ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్స్ డేను పురస్కరించుకొని గవర్నర్పేట నవరంగ్ థియేటర్ వద్ద న్యూ నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, గౌరవాధ్యక్షులు తాటికొండ రంగబాబు, కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మెకానికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మెకానికులకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి టూ వీలర్ మెకానిక్కు కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. విజయవాడకు వరద సంభవించిన సమయంలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ఉచితంగా టూ వీలర్స్ రిపేర్ చేశామని గుర్తు చేశారు. తమ శ్రమను గుర్తించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్లో నూతనంగా చేరిన వారికి గుర్తింపు కార్డులు, ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా నిర్వహించిన కొన్ని ఆట పోటీలు గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన అసోసియేషన్కు సంబంధించిన సభ్యుడి కుటుంబానికి అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం అందజేశారు. ఇప్పుడయ్యి మళ్ళీ ఒక కుర్రాడు అనంతగా మా తమ్ముళ్ళాటోడు, కొడుకులాటోడు, మా నాన్న సరిగ్గా వేరు ఊరిళ్ళు వస్తుంటుంటే యాక్సిడెంట్ చచ్చిపోయాడు. అలా మదర్ వస్తున్నారు, వాడికి మా యూనియన్ తరఫు నుంచి ఒక 5,000, వేరే సంస్థ నుంచి ఒక 5,000 ఇట్లాగా కార్యక్రమం చేసుకుంటూ ఇవాళ మోటార్ సైకిల్ ర్యాలీ చేసాము. ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చాము. ఇవాళ ఈయన డే చేసుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో మన మెకానికల్ అందరూ వచ్చారు, మాకు సంతోషం. ఇవాళ ఐడి కార్డులు కూడా రిలీజ్ చేస్తున్నారు కొత్తగా చేరినోళ్ళకి. దానికి మీ అందరూ సహకరించే మీడియా వాళ్ళు మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం చేసేలాగా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా వారి తనయులు లోకేష్ గారు పాదయాత్రలో వారి హామీ ఇవ్వడం జరిగింది. మెకానిక్ సమస్యల మీద మెకానికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి ఈ యొక్క మెకానిక్ డే సందర్భంగా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా వచ్చే ఒక సంవత్సరం మళ్ళీ మెకానిక్ డే రోజు నాటికి మెకానికులందరికీ కూడా ఖచ్చితంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. అందరికీ
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెకానిక్ డే జరుపుకుంటున్నారు. అలాగే ఈ 26 జిల్లాల్లో మెకానిక్ సోదరులందరూ ఈ మెకానిక్ డేని సెలవు దినంగా ప్రకటించుకొని వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇది ఒక రోజు కంపల్సరీ ఇది అందరూ ఉపయోగించుకుంటున్నారు. మెకానిక్ డే శుభాకాంక్షలు మెకానిక్ సోదరులందరికీ, 26 జిల్లా మెకానికులందరికీ. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే జీతాలు పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, అందులో భాగంగా శుక్రవారం బహిరంగ సభ విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు జీవో నంబర్ 36 ప్రకారం పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజయవాడ నగరంలో చేస్తున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. కార్మికులు వేపాకులు కట్టుకొని మోకాళ్ల మీద నిలబడి వినూత్నంగా నిరసన తెలియజేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ 9 రోజుల వ్యవధిలోనే పరిణామాలు మారుతూ వస్తున్నాయన్నారు. రోజుకొక విచిత్ర వేషధారణలతో వాళ్లు పనిచేసే పనిముట్లు, పరికరాలతో నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. కార్మికులు చేసే పనిని బట్టి ప్రతిఫలం కోరుతున్నారు తప్ప అదనపు సాయం కోరడం లేదన్నారు. జూలై 4 శుక్రవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులను కలిపి బహిరంగ సభ విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్నామని, ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సక్సెస్ చేయమనమని చెప్పి మీ ద్వారా మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయేటువంటి సభను దృష్టిలో పెట్టుకున్నైనా మంత్రి కానీ, మున్సిపల్ మంత్రి కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ఈరోజు నన్ను కూర్చున్నటువంటి మంత్రివర్గ ఉపసంఘం కానీ మొత్తం ఫైనల్ డెసిషన్కి వచ్చి ముఖ్యమంత్రి ముందు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి నిర్ణయానికి వదిలేయకుండా కన్విన్స్ చేసి రాబోయే కాలంలో మీకు ఇంత ముందు కూడా చెప్పాం, ముక్కు కోసినా ముందోడే బెటర్రా అని చెప్పనేటువంటి అభిప్రాయంతో కార్మికులు ఉన్నారు. అందుకని ఆ ముక్కు కోసినోడు కాదు, నేను కూడా ప్రాణం తీను, నేను కూడా ముక్కు వరకే సరిపెడతానని చెప్పానని అంటే సరి, లేనట్లయితే నీ ప్రాణం తీయటానికి, నీ ముక్కు కొయ్యటానికి కూడా నీ ప్రభుత్వాన్ని ఆలోచించని కార్మికులు అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం, రామరాజు నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 42 మంది కుటుంబాలకు చెందిన వారందరూ తమ స్థలాన్ని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 2001లో మజీద్ అనే వ్యక్తి దగ్గర 2 ఎకరాల 17 సెంట్ల భూమిని వెంచర్ రూపంలో 42 మంది ఫ్లాట్ ఓనర్స్ కొనుగోలు చేశామని అన్నారు. 17 సంవత్సరాల తర్వాత శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ G2728 అనే పేరుతో ఇది తమ స్థలం అని నోటీసులు పంపించారు జరిగిందని చెప్పారు. 1981లో మజీద్ దగ్గర శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ వారు 17 లక్షలకి అగ్రిమెంట్ చేయించుకున్నారని తెలిపారు. 1982 తర్వాత శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కోర్టుకు వెళ్లగా వారు కోర్టులో గెలిచిన విషయం గురించి గాని, కోర్టులో ఉందని గాని తమకు సమాచారం ఇవ్వకుండా 2001లో మజీద్ 42 ఫ్లాట్స్ వెంచర్ వేసి అమ్మడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలకులు, అధికారులు జోక్యం చేసుకుని తమని ఆదుకోవాలని బాధితులు కోరారు. వాళ్ళు వచ్చి రేపో మాపో పడేస్తామనే స్థితికి వచ్చింది. కాబట్టి మేము 2000 సంవత్సరంలో కొనుక్కున్నప్పుడు ఆ రోజు వాళ్ళకి ఆల్రెడీ డిగ్రీ ఉందంట, కానీ ఆ రోజు మమ్మల్ని ఆపలా. కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక కాగితం ఇవ్వాలా. ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక కాగితం ఇచ్చుంటే ఇంతమంది నాశనం అయిపోయే వాళ్ళం కాదుగా. ఇప్పుడు ఒక్కొక్కరు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెట్టి ప్లాట్లు కొనుక్కొని ఇవాళ అన్యాయం అయిపోతుంటే వాళ్ళు 2 లక్షల రూపాయలతో ఈ పొలం అంతా కొనుక్కొని ఇవాళ ఇన్ని కోట్లు విలువ చేసే పొలాన్ని దారాదత్తంగా తీసుకోవాలని ప్లాన్ చేసి పెద్ద పెద్ద నాయకులు వెనకాలండి నడిపిస్తున్నారు. అది మా బలం మాకు చాలక ఇవాళ మేము ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. కాబట్టి మీరు అందరూ దయచేసి మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, సీఎం గారు దగ్గర కానీ తీసుకెళ్ళి మాకు న్యాయం చేసేదాకా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది విరమించుకోము. దయచేసి వాళ్ళ మమ్మల్ని పిలిపించండి. అనవాసాలు ఎవరు అని హరి అంట, ఏదో సదాశివ లాయర్ అంట, ఆ లాయర్కి ఇదే పనులు. లేనిపోయిన పేదవాళ్ళకి భూములు చూసుకొని కబ్జాలు చేసి దౌర్జంగా లాక్కొని కోర్టుల ద్వారా తీసుకొని చాలా అన్యాయం చేసే మనిషి అంట సదాశివ లాయర్. అరే అనే ఒకడు, అరే లాయర్ అని ఒకడు. ఆ సంస్థానం ఎవరు అసలు మాకు ఇంతవరకు తెలియదు. మాకు ఎప్పుడో నోటీస్ పంపించాడు. ఆ నోటీస్ ఏంటి? మాకు 87లో పంపించినప్పుడు అలాలు చూసుకోవాలా. మమ్మల్ని ఎందుకు పెట్టారు? 2013లో మేము అందరూ కొన్నాం కదా. అప్పుడు కోర్టు ద్వారా ఇక్కడ వచ్చి స్థలాల్లో వచ్చి ఒక బోర్డు పెట్టి అదే పంపించి ఇది కోర్టులో ఉందండి మీరు ఎవరు కొంటాగలేదని చెప్తే మేము అందరం ఇంత బలావం కదా, కొనం కదా.
ఈ రోజు కానీ మాకు కానీ మాది కాదు న్యాయం చేయబోతే మేము అందరూ సస్తా కూడా చేద్దాం సార్. మేము పిల్లలతో లాయర్ గారికి అప్రోచ్ అయ్యి మన కోర్టు నోటీస్ వచ్చింది కాబట్టి మన లాయర్ని పెట్టాలి కాబట్టి అప్పటికే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి వాళ్ళది అన్నట్టుగా వస్తుంది. ప్రభుత్వం దీని మీద విచారణ చేయించాలి. అసలు ఆ శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనేది అసలు ఏం కార్యకలాపాలు చేస్తుంది, ఎక్కడ ఉంది, వాళ్ళ లావాదేవీలు మమ్మల్ని కలవాలా, వాళ్ళు సభ్యులు ఎంతమంది, అసలు ఏంటి అనేది ప్రభుత్వం విచారణ జరిపించాలి. ప్రభుత్వం అనేది దాని మీద విచారణ జరిపిస్తే ఈ బయటకు వస్తాయి ఎన్ని. ఈ 17 సంవత్సరాల పాటు వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఈ 17 సంవత్సరాల పాటు సొసైటీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఆ రోజు అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం విచారణ జరిపించాలి దీని మీద. రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మేము పేర్లు చెప్పకూడదు, మనకి ప్రూఫ్లు లేకుండా రాజకీయం అనేది పక్కాగా ఉంది, ఇందులో పక్కాగా రాజకీయం ఉంది. రాజకీయం ఉంది కాబట్టి చెప్తుంది. 17 సంవత్సరాల పాటు సైలెంట్గా ఉండి రాజకీయం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు ఈరోజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.